మానవ శరీరం లాగా ఉండే దైవం, వంటి నిండా రోమాలతో ఉండే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఆ స్వామి వారి విశిష్టత ఈ వీడియోలో మీకు చెప్తాను. హైదరాబాద్ నుంచి మల్లూరుకి రావాలంటే 5 hours పడుతుందండి. అలాగే వరంగల్ నుంచి మల్లూరుకి రావాలంటే 2.5 hours జర్నీ అయితే పడుతుంది. ఏటూరు నగరం నుంచి జస్ట్ 12 kilometers ఉంటుంది. వరంగల్ నుండి వెళ్ళేవారు ఘట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే అందరూ ఎక్కడికైనా వెళ్తారండి. ఇక్కడ కనిపించే నీరు స్వామివారి పాదాల మీదుగా చెట్ల వేరుల మీదుగా ప్రవహిస్తుందన్నమాట. దీని పేరు చింతామణి అని అంటారు. ఇక్కడ తలనీలాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వచ్చండి. టెంపుల్ నుండి రైట్ సైడ్కి వస్తే మనకి ఇలా అప్ స్టేర్స్ అనేది ఉంటుంది. సో అక్కడికి వచ్చి తలనీలాలు ఇచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లించి చింతామణిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. సో ఇక్కడ 2 ఉంటాయన్నమాట ఫ్లోటింగ్ అనేది. ఇదేమో ఫస్ట్ది అనమాట. ఆంజనేయ స్వామి వారు ఉంటారు పక్కన, తప్పకుండా దర్శించుకోండి. కొంచెం ముందుకెళ్తే ఇంకొక వాటర్ది అయితే ఫ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నీరు 365 రోజులు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి. సో ఈ నీళ్లు తాగిన వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తారు. కాళ్ళ నొప్పులు ఏమున్నా పోతాయని చెప్తారు. సో ఇది మన టెంపుల్ ఎంట్రన్స్ అండి. మెట్లుంటాయి, కొద్దిగా మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు. పక్కనే కోనేరు కూడా ఉంటుంది. చుట్టూ అడవి మధ్యలో మల్లూరు హేమాచల నరసింహస్వామి వారు ఉంటారు. ఇక్కడ ఏ విగ్రహం కూడా ఉండదు. మానవ శరీరం ఎలా అయితే మెత్తగా ఉంటుందో అలాగే ఇక్కడ స్వామివారు ఉంటారు. స్వామివారికి ఇక్కడ వంటి నిండా రోమాలతో ఉంటారు. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ఇక్కడ అభిషేకం టైమింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. టైమింగ్స్ అండ్ కాస్ట్ అయితే ఉంటుంది. పూర్వం 2వ శకంలో అప్పుడు ఆ ప్రదేశాన్ని పరిపాలించే రాజుకి నరసింహస్వామి వారు కలలో కనిపించి, నేను ఈ అడవిలోనే ఉన్నాను, నాకు పూజలు నిర్వహించండి అని ఆ రాజుకు చెప్పారట. అప్పుడు ఆ రాజు సైనికులతో కలిసి స్వామివారిని చూడడానికి ఆ అడవి ప్రాంతం మొత్తం వెతికారట. అప్పుడు ఒక కొండ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేవట. సైనికులు గుణపంతో కొండని బద్దలు కొట్టడానికి చూస్తున్నప్పుడు ఆ గుణపం స్వామివారి నాభి ప్రాంతంలో దిగబడిందంట. అప్పుడు అక్కడి నుంచి ఒక ద్రవం లాంటి పదార్థం కారుతుండడం సైనికులు చూశారట. సో అప్పుడు ఇక్కడే స్వామివారు ఉన్నారని స్వామివారిని వెలికి తీశారట. అప్పుడు అక్కడ రాజుగారికి 9 అడుగుల 4 అంగుళాల గల మానవ శరీరం లాగా ఉండే విగ్రహం ఒకటి కనిపించిందట. అదే శ్రీ హేమాచల నరసింహస్వామి వారి విగ్రహం. ఇక్కడ ఉన్న గుట్టంతా నెలవంకలాగా ఉంటుందట. స్వామివారు మధ్యలో ఉంటారంట. అందుకే ఇక్కడ స్వామివారిని హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారు అని పిలుస్తారట. ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు మానవ రూపంలో ఉంటారు. శని ఆదివారాల్లో స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి తిరునామాలు, స్వామివారి నేత్రాలు, స్వామి నోరు వక్షస్థలం. ఇక్కడ నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది. శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 లోపు స్వామికి అభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో వస్త్రాలు గాని పూల అలంకరణ గాని ఏది ఉండదు, నిజరూప దర్శనం ఉంది. ఆ సమయంలో స్వామిని ముట్టుకొని చూపిస్తారు. మిగతా సమయంలో ఎప్పుడు చూపించరు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లోపలికి వచ్చి స్వామిని ఎవరిని కూడా ముట్టుకొనివ్వరు. ఇక్కడ ఏ అర్చక స్వామి అయితే అభిషేకం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు. మిగతా వాళ్ళని లోపలికి రానివ్వడం, ముట్టుకొనివ్వడం అనేది అసలు ఉండదు. స్వామికి నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం ఈ పంచ కింద ఇక్కడ లోపలికి ఉంటుంది. అక్కడ చీము, నెత్తురు, తేమ, తడిలా చిన్న చిన్న చుక్కలుగా ద్రవంలా కారుతూ ఉంటుంది.
దానికంటంగా చందనాన్ని పసుపుని అక్కడ పెడతారనమాట. సో అది ముట్టుకుంటే ద్రవంతో నిండి ఉంటుంది. ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఇక్కడికి వస్తారో వాళ్ళకి విడతల వారిగా ఆ ప్రసాదాన్ని అయితే అందిస్తారనమాట. ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి అవుతుంది మరియు పిల్లలు కూడా పుడతారు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయండి. ఇక్కడ ఎక్కడా లేని విధంగా స్వామివారికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారండి. శనిదేవుడికి తప్ప ఏ దేవుడికి చేయరు. కానీ ఇక్కడ స్వామివారికి నల్ల నువ్వులతోనే అభిషేకం అనేది చేస్తారు. అది శనివారం ఆదివారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు అభిషేకాలు అయితే జరుగుతాయన్నమాట. ఫ్యామిలీతో వెళ్ళిన వారైతే కార్ అయితే ప్రిఫర్ చేయండి అండ్ ఫుడ్ కూడా క్యారీ చేసుకోండి. అండ్ మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధోతి తెచ్చుకుంటే స్వామివారి గర్భగుడిలో కూడా అలౌ చేస్తారనమాట అభిషేకం టికెట్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మన కోరికలు కోరుకొని ఆ మెట్లు దిగి వచ్చేలోపే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడికి వెళ్ళే ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చుట్టూ అడవి ఉంటుంది, మధ్యలో స్వామివారు ఉంటారు. వెళ్ళే దారంతా అడవే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫుడ్ తీసుకున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి. అదే నా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అంతా బాగోదు. ఇదండి మన హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఈ టెంపుల్ వద్దాం అనుకుంటున్నారో సాటర్డే సండేలో చాలా బాగా దర్శనం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.